నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేయడము, ఆయన దాదాపు 71 రోజులు జైల్లో ఉండడము, తరువాత షరతులతో కూడినటువంటి బెయిల్లో బయటకు వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ సిట్ అధికారులు మరొకసారి మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ఈ రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే నిన్నటికి నిన్న సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి మీద అదేవిధంగా ఆయన కార్యాలయాల మీద సోదాలు అయితే నిర్వహించి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సో ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యాలయానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ల గురించి ఆ డైరెక్టర్లను అడిగితే వాళ్ళు మాకేమీ తెలియదు, ఇవన్నీ మిథున్ రెడ్డే చూసుకుంటాడని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మిథున్ రెడ్డి గారి తల్లి గారిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా వీటికి నాకు ఏమి సంబంధం లేదు, ఈ కార్యకలాపాలన్నీ చూసుకునేది మాత్రం మిథున్ రెడ్డి అని చెప్పి ఆమె కూడా చెప్పడము. అదేవిధంగా ఏకకాలంలో బెంగుళూరు తిరుపతికి సంబంధించినటువంటి ఆ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లభించాయని, అదేవిధంగా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ కమిషన్లకు సంబంధించి కొంత మొత్తాన్ని పిఎల్ఆర్ అఫీషియల్ అకౌంట్లోకి బదిలీ అయినట్లు కూడా సిట్ అధికారులు ధృవీకరించినట్లు తెలుస్తోంది. సో ఈ కీలకమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మళ్ళీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడంతోనే ఆ కేసును ఏదో కొట్టేసినట్టు, మిథున్ రెడ్డికి లిక్కర్ కుంభకోణానికి సంబంధం లేనట్లు వాళ్ళు వార్తలు అయితే వండి వార్చుకున్నటువంటి ఆ వార్తలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితులను చూస్తే మిథున్ రెడ్డిని మళ్ళీ అరెస్టు చేయబోతున్నారు. మిథున్ రెడ్డి ఆఫీసుల్లో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. కాబట్టి ఆయనేమి పూర్తి స్థాయి బెయిల్లో కూడా బయట లేదు, ఆయన కండిషన్ బెయిల్లోనే బయట ఉన్నాడు. అందులోనూ ఒకసారి ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అని చెప్పి మధ్యంతర బెయిల్ ఒకటి తెచ్చుకున్నాడు. తరువాత ఆయనకి బెయిల్ రావడంతో ఆయన బెయిల్ మీద అయితే బయట ఉన్నాడు. కానీ ఇప్పుడు సేకరించినటువంటి ఆధారాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని మరొక్కసారి అరెస్టు చేయబోతున్నారు. ఈసారి కీలక ఆధారాలు సేకరించారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఈ ఆధారాలను బేస్ చేసుకుని మిథున్ రెడ్డిని త్వరలో మరొకసారి అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్త కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లండన్ పర్యటనలో ఉండగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారనేటువంటి వార్త కూడా ఒకటి సర్క్యులేట్ అవుతోంది. దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము ఎటువంటి ఆధారాలు లభించలేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణమే జరగలేదు, ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించినప్పుడు ఈ కుంభకోణానికి తావెక్కడ ఉందని చెప్పి వాళ్ళైతే ఎప్పట్లాగే వాదనలు ప్రతివాదనలు అయితే చేస్తున్నారు. ఈ లిక్కర్ కుంభకోణమే జరగకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ పేమెంట్స్ను ఆప్ చేసి 1,00,000 కోట్లకు పైగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు, అదేవిధంగా పిఎల్ఆర్ సంస్థకు సంబంధించినటువంటి ఖాతాల్లోకి ఆ డిస్టిలరీస్ కంపెనీకి సంబంధించినటువంటి ముడుపులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి కోణం మీద సో సిట్ అధికారులు అయితే విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో డిస్టిలరీస్ కంపెనీస్ నుంచి మిథున్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలకు మనీ ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. మరి ఆ మనీ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది అనే దాని మీద ఆరా తీస్తున్నారు. సో మొత్తానికి మిథున్ రెడ్డిని మరొకసారి అరెస్టు చేయడానికి కావలసినటువంటి కీలక ఆధారాలను, కీలక డాక్యుమెంట్స్ను మిథున్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ ఆధారాలను బేస్ చేసుకుని ఏ క్షణానైనా మరొకసారి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.